హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఎం వైబ్స్. వంకాయ ఎండు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు 3 వంకాయలు, 3 టొమాటోలు, ఒక బంగాళాదుంప, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకొని అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని ఎండు చేప ముక్కల్ని ముందుగా నానబెట్టుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి క్లీన్ చేసుకున్న ఎండు చేప ముక్కలు వేసుకొని కట్ చేసుకున్న బంగాళాదుంప, టొమాటో, వంకాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దానిలోనే కొంచెం ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 15 నిమిషాల ముందు నానబెట్టుకొని రసం తీసి ఉంచుకోవాలి. కూరలో నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఉడకబెట్టిన గుడ్లు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వంకాయ ఎండు చేపల పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.